కువైట్ మాత్రం డైలీ మీటింగులు పెట్టుకుంటుంది. యువరాజు షేక్ సబా ఖలీద్ అల్ హమద్ అల్ సబా, అట్లాగే వాళ్ళ సోదరులు, మిత్రులు, మిత్ర దేశాల అధినేతలు, యువరాజులు, ప్రధానమంత్రులతో జరిపిన ఫోన్ సంభాషణల్ని మళ్ళీ వాళ్ళ మంత్రివర్గంలో మాట్లాడుకుంటున్నారు. తాజాగా కువైట్ దేశం మీద ఇరాన్ జరిపిన దురుద్దేశపూర్వక దాడుల నేపథ్యంలో తాజా ప్రాంతీయ పరిణామాలు మరియు ప్రస్తుత సైనిక సమాచారం మీద రక్షణ మంత్రి షేక్ అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్ సలేం అల్ సబా నుండి మంత్రివర్గ వివరణ స్వీకరించింది అన్నటువంటి విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని కీలక పౌర మౌలిక సదుపాయాలను శత్రు డ్రోన్లు మరియు క్రూజ్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకోవడాన్ని మండలి ఖండించింది. ఈ దాడుల ఫలితంగా ప్రాణ నష్టం, గాయాలు మరియు ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రకటించింది. పౌరులు మరియు నివాసితుల భద్రతను నిర్ధారించడానికి సంసిద్ధతను అత్యున్నత స్థాయికి పెంచేందుకు తీసుకున్న చర్యలకి సంబంధించి మంత్రుల ప్రకటనలు మరియు ప్రభుత్వ సంస్థ నివేదికల మంత్రివర్గ మండలి సమీక్షించింది. కువైట్ రాష్ట్రం మరియు ప్రాంతాల్లో కొనసాగుతున్న సైనిక మరియు భద్రతా పరిణామాల దృష్ట్యా అన్ని అత్యవసర అవసరాలను అందించాలని ఆదేశించింది. కువైట్ మీద ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు నిరసనగా దేశంలోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ టౌటంజీని మూడోసారి పిలిపించి నిరసన పత్రం సమర్పించింది. ఈ విషయాలను విదేశాంగ మంత్రి మండలికి వివరించారు. కువైట్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాకీ సాయుధ వర్గాలు కొనసాగిస్తున్న దాడుల నేపథ్యంలో నిరసన పత్రం సమర్పించేందుకు ఇరాకీ రాయబార కార్యాలయ తాత్కాలిక అధికారి జైష్ షాన్షూల్ రెండోసారి పిలిపించిన విషయాన్ని కూడా మండలికి చెప్పారు. గల్ఫ్ సహకార మండలి దేశాలు మరియు జోర్డాన్ లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన అన్యాయమైన దాడుల ఫలితంగా మానవ హక్కుల మీద కలిగిన పరిణామాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం స్వాగతించింది. ఇటువంటి దురాక్రమణను తిరస్కరిస్తూ ఐక్యంగా ఉన్న అంతర్జాతీయ సంకల్పాన్ని ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని, సార్వభౌమ రాజ్యాల మీద దాడులను ఐక్యరాజ్యసమితి ఖండిస్తోందని మంత్రివర్గం చెప్పుకొచ్చింది.